గత ప్రభుత్వంలో బకాయిలు చెల్లి. భీమవరంలో గ్రంథి ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంటర్ చదువుతున్న 20 మంది గ్రామీణ విద్యార్థినులకు 25,000 చొప్పున మొత్తం 5 లక్షల ప్రతిభా వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ సేవలను అభినందించిన ఆమె విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రానికి పేరు తీసుకురావాలన్నారు. చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా గ్రంథి సురేష్ వారి యొక్క సతీమణి స్వప్న నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది చాలా క్రూషియల్. అక్కడ ఇంటర్మీడియట్లో ఎవరైతే బాగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అవుతారో వారు ఇంజనీర్లు గాను, డాక్టర్స్ గాను, ఇంకా ఇతరమైనటువంటి చార్టెడ్ అకౌంట్స్ గాను, ఇతరమైన ఉద్యోగాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారు. మరి డెవలప్మెంట్ కోసం మనకు రాజధాని కూడా లేకుండా సోనియా గాంధీ చేసింది. మరి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగల కష్టపడి 18 అవర్స్ పనిచేస్తూ ఆయన మన అభివృద్ధి కోసం, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నాడు. మరి ఆయనకి చేదోడు వాదోడుగా ఇటువంటి కార్యక్రమాలు కొంచెం ధనవంతులు పేద పిల్లలకి సహాయం చేసినట్లయితే బాగుంటుందని నా ఉద్దేశం. మనతో పాటు ధనవంతులతో పాటు పేదవారు కూడా అభివృద్ధిలోకి వస్తారు. ఆ విధంగా దేశం ఇండివిజువల్గా అభివృద్ధి మనం సాధించినట్లయితే మన దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ధనవంతులు చాలా మంది ఉన్నారు. వారు ఇలా సురేష్ గారిని